ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమందు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో, నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏమీ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూడండి, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు నేను దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటే మనకి అవమానం జరగదండి. దేవుని స్తోత్రం. మనకు అవమానం జరగదు. దేవుని స్తోత్రం. దేవుడు చూడండి, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు కాబట్టి సింహములు ఆయనకి ఏ హాని చేయలేదంట. ఏ పరిస్థితికి నువ్వు భయపడక్కర్లా. దేవుని స్తోత్రం. నేను నిర్దోషిని అని మీ మనస్సాక్షి మీకు చెప్పినప్పుడు మనం దేనికి భయపడక్కర్లా, మనకు అవమానము జరగదు. దేవుని స్తోత్రం, స్తుతులు. ఎందుకనంటే దేవుడు మనల్ని నిర్దోషులుగా దేవుని స్తోత్రం ఎంచాడు. చూడండి, రాజే ఆశ్చర్యపోయాడు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యములు చేస్తాడు ఎప్పుడు? ఆయన దృష్టికి మనం నిర్దోషులుగా ఉన్నప్పుడు. కాబట్టి అలాగా దేవుని దృష్టికి మనం నిర్దోషులుగా ఉండి దేవుని స్తోత్రం, దేవుని దగ్గర మనం కృప పొందుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.